అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 71 లవ్ పనిష్మెంట్. ఇంతకీ ఎవరికి పనిష్మెంట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. యువన్ స్నేహాలను తనతో పాటే తీసుకెళ్లిన అక్షయ్ యువన్ను స్కూల్లో డ్రాప్ చేసి స్నేహను ఆఫీస్లో డ్రాప్ చేశాడు. థ్యాంక్ యూ కార్ దిగుతూ చెప్పింది స్నేహ. నీకు చాలాసార్లు చెప్పాను నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని అంటూ సీరియస్గా చెప్పి డ్రైవర్ వైపు చూసి కారు పోనివ్వని సైగ చేశాడు అక్షయ్. స్నేహ అతను వెళ్ళిన వైపు సైలెంట్గా చూసి తన క్యాబిన్కి వెళ్ళింది. ఎందుకో మూడంతా అప్సెట్గా అనిపించింది. కానీ ఆమె క్యాబిన్ డోర్ తీసి లోపలికి అడుగు పెట్టేటప్పటికీ ఆమె గదిలో టేబుల్ మొత్తం పూల బొకేలతో నిండిపోయి ఉంది. హాస్ని కూడా క్యాబిన్లోనే ఉంది. ఆమె స్నేహాను చూడగానే సంతోషంగా పిలుస్తూ, మేడం చూడండి, మీ ఫ్యాన్స్ అందరూ మీకు బొకేలు పంపించారు అని అంది. అది విన్న స్నేహ అనుమానంగా చూసి, నిజం చెప్పు, ఈ బొకేలన్నీ ఎవరివి? నువ్వు వీటితో ఏం చేయబోతున్నావు అని అడిగింది. అప్పుడు హాస్ని నవ్వుతూ, సరే కోపం తెచ్చుకోకండి మేడం, ఈ బొకేలన్నీ కరణ్ గారికి వచ్చాయి. ఆయన ఫ్యాన్స్ పంపించారు. ఇందులో ఒకటో రెండో మీకు కూడా వచ్చాయి అని చెప్పింది. ఆ మాట విని స్నేహ వింతగా చూసి, నాకు ఫ్యాన్స్ ఉండడానికి నేనేమైనా సెలబ్రిటీనా? కరణ్ అంటే ఈ మధ్య పాపులర్ అవుతున్నాడు కాబట్టి ఫ్యాన్స్ ఉండడంలో ఆశ్చర్యం లేదు అని తేలిగ్గా అంటూ వెళ్ళి చైర్లో కూర్చుంది. లేదు మేడం, నిజంగానే చెప్తున్నాను, మీకు కూడా ఏవో బొకేలు వచ్చాయి. అయినా మీకు ఫ్యాన్స్ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది మేడం? మీరు కరణ్ గారితో కలిసి ఒక మ్యాగజైన్ యాడ్లో యాక్ట్ చేశారు కదా, అప్పుడు మీకు కూడా పాపులారిటీ వచ్చింది. అయినా మీరు చాలా అందంగా ఉంటారు, మీకు ఫ్యాన్స్ ఉండడంలో తప్పేముంది మేడం అని నవ్వుతూ అంది హాస్ని. ఆ మాటలకు స్నేహ కావాలని ఆమెను కోప్పడుతున్నట్లుగా మొహం పెట్టి, హాస్ని, నేను మేనేజర్ని, ఆ విషయం గుర్తుపెట్టుకో, నాతో జోక్స్ వేయకూడదు అంటూ హెచ్చరించింది. ఆ మాటకు హాస్ని చిన్నబుచ్చుకున్నట్లుగా చూసి సైలెంట్గా ఉండిపోయింది. ఇంతలో డోర్ తీసుకొని కరణ్ లోపలికి రావడంతో స్నేహ అతన్ని చూసి, రా కరణ్, నీ ఫ్యాన్స్ చూడు, నీకోసం ఎన్ని బొకేలు పంపించారో అని అంది. ఆ మాట విని కరణ్ ఆశ్చర్యంగా చూస్తూ, నాకు బొకేలా అని అన్నాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, అవును, కావాలంటే చూడు, అన్నిటిపై నీ పేరే ఉంది. ఎన్నో ఏళ్ళు సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు కూడా ఇంత పాపులర్ అవ్వలేదు. నువ్వు వరుణ్కి సపోర్ట్ చేశావు కదా, అందుకే వరుణ్ ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ ఇద్దరూ నీకు బొకేలు పంపించి ఉంటారు అని నవ్వుతూ చెప్పింది స్నేహ. దాంతో కరణ్ నమ్మలేనట్లుగా వెళ్ళి బొకేల వైపు చూశాడు. వాటిపై ఉన్న కార్డులను ఒక్కొక్కటిగా చూస్తూ తన పేరుతో ఫ్యాన్స్ రాసిన మెసేజ్లను చూసి వాటిని ఒక్కొక్కటిగా చదువుతూ అతను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బలవుతున్నాడు. చివరికి ఎమోషనల్ అవుతూ, మేడం మీకు తెలుసా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్యాన్స్ నుండి ఎలాంటి గిఫ్ట్లు కానీ బొకేలు కానీ అందుకోలేకపోయాను. వీటన్నిటిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పాడు. ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ నుంచి వచ్చే మెచ్చుకోలు ఎంత ఆనందాన్నిస్తుందో స్నేహకు బాగా తెలుసు. అందుకే ఆమె కరణ్ ఆనందాన్ని అర్థం చేసుకుంది. ఒక్కో కార్డు పట్టుకొని చూస్తున్న కరణ్ ఒక బొకేపై ఉన్న కార్డు చూసి ఆగిపోయాడు. దానిపై స్నేహ పేరు కనిపించడంతో అతను ఆశ్చర్యపోతూ ఆ కార్డును చదివాడు. దానిపై, డియర్ స్నేహ, నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. నీ మనసు మార్చుకొని నాతో వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అని రాసి ఉంది. అది చూసిన కరణ్, మేడం ఈ కార్డు మీకోసమే అనుకుంటా, ఒకసారి చూడండి అని అంటూ కార్డును స్నేహ చేతికి అందించాడు. నా కోసమా అంటూ అనుమానంగా దాని చేతిలోకి తీసుకొని ఆ కార్డును చూసింది స్నేహ. వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అందులోని మాటల్ని మళ్ళీ చదవకుండా ఉండలేకపోయింది. అసలు అలాంటి కార్డు తనకెవరు పంపిస్తారో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే ఆ కార్డు ఉన్న బొకేను తీసుకొని ఫ్రమ్ అడ్రస్ ఉందేమోనని వెతికింది. కానీ దానిపై ఇంకేం దొరకలేదు. దాంతో ఆమెకు అంతా అయోమయంగా అనిపించింది. అసలు ఇలాంటి కార్డు ఎవరు పంపించి ఉంటారు అని అనుకుంటూ ఎదురుగా ఉన్న హాస్ని కరణ్ను చూస్తూ, అసలు ఎవరైనా ఒక ఫ్యాన్ ఇలాంటి మాటలు రాసి పంపిస్తారా అని అడిగింది. హాస్ని తల అడ్డంగా ఒప్పుతూ, మేడం దాని గురించి నాకేం తెలియదు. ఇవన్నీ ఫ్యాన్స్ పంపించారని ఉదయం అటెండర్ తీసుకువచ్చి వీటిని ఇక్కడ పెట్టి వెళ్ళారు అంటూ కంగారుగా చెప్పింది. ఒకవేళ ఆ ఫ్యాన్ నిజంగానే మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారేమో మేడం అని అంది.
ఆ మాటకు స్నేహ ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ, ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా ఒక ఫ్యాన్ పంపించి ఉండరు. ఎవరో కావాలని చేసి ఉంటారు అని అంటూ ఉండగానే ఆమె కళ్ళ ముందు అక్షయ్ ముఖం మెదిలింది. కానీ అక్షయ్ ఎప్పటికీ ఇలాంటి పని చేయడని, అతను ఫ్లవర్స్ పంపించడం అనేది ఊహల్లో కూడా కుదరదని అనుకుంది. ఇంతలో హాస్ని ఆలోచిస్తూ, మేడం, ఒకవేళ ఇది ఎవరైనా శత్రువులు పంపించారేమో, ఈ ఫ్లవర్స్లో ఏదైనా పౌడర్ చల్లి మనల్ని ఏదైనా చేయడానికి చూస్తున్నారేమో, ఒకవేళ ఇవన్నీ పాయిజనస్ ఏమో అంటూ హడావిడిగా వెళ్ళి ఆ బొకేని తీసుకొని దానిపై ఏదైనా పౌడర్ ఉందేమోనని వెతికింది హాస్ని. అది చూసి స్నేహ నవ్వుతూ, నువ్వు మరీ అంత కంగారు పడకు హాస్ని, నా పాపులారిటీ ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు అని చెప్పి తన చేతిలో ఉన్న కార్డును పక్కనే ఉన్న డస్ట్బిన్లో విసిరేసింది. అప్పుడు హాస్ని మాట్లాడుతూ, మేడం, మనం ఈ విషయాన్ని జోక్గా తీసుకోకూడదు. నిజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు ఒక విషయం తెలియదు. నిన్న వరుణ్ గారి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆ దేవదత్త పోలీసులకు దొరకకుండా తప్పించుకొని పారిపోయాడని విన్నాను. ఒకవేళ అతను మీ గురించి తెలుసుకొని ఇలాంటివి ఏమైనా చేయొచ్చు కదా, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆందోళనగా చెప్పింది. ఆ మాట విని స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, దేవదత్త పారిపోయాడా అని ఒక క్షణం ఆగి, ఇది నిజమే అని నువ్వు అనుకుంటున్నావా? అతను అలా పారిపోతాడని నాకు అనిపించడం లేదు అని అంది. అప్పుడు హాస్ని, లేదు మేడం, ఈ విషయం గురించి చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇది నిజమే అని నాకు కూడా అనిపిస్తోంది అని అంది. దాంతో స్నేహ కూల్గా, హో, ఓకే అని మాత్రమే అంది. ఇక తన గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ బొకేలన్నిటినీ క్లియర్ చేసేటప్పటికీ వాళ్లకు గంటకు పైగా పట్టింది. ఆ తర్వాత వర్క్ చేసుకోవడానికి ఎవరి దారినా వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోవడంతో తన క్యాబిన్లో నుండి బయటకు వచ్చింది స్నేహ. అప్పుడే అటువైపుగా వచ్చిన హాస్ని, కరణ్ కూడా ఆమెను చూశారు. స్నేహ వాళ్ళని చూసి నవ్వి, ఇంటికేనా అని అడిగింది. అప్పుడు కరణ్, లేదు మేడం, నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నాడు. దాంతో స్నేహ కూడా ఒక క్షణం ఆలోచించి, సరే, నేను కూడా ఈరోజు క్యాబ్లోనే వెళ్ళాలి కాబట్టి హాస్పిటల్ వరకు వచ్చి కవితను పలకరించి వెళ్తాను అని అంది. అప్పుడు హాస్ని కూడా, నాకు కూడా పెద్దగా పనేం లేదు, నేను కూడా రావచ్చా అని అడిగింది. తప్పకుండా రావచ్చు అని కరణ్ చెప్పడంతో హాస్ని కూడా వాళ్ళతో కలిసింది. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళని చూసిన కవిత సంతోషించింది. హాస్ని తన తమాషా మాటలతో త్వరగానే కవితని అట్రాక్ట్ చేసింది. ముగ్గురు కలిసి కాసేపు కవితతో ఆనందంగా గడిపారు. తర్వాత యువన్ను స్కూల్ నుంచి తీసుకురావడానికి టైం అవుతుందని చూసుకున్న స్నేహ, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి బయటకు వచ్చింది. ఇంతలో స్నేహ ఫోన్ రింగ్ అవడంతో అటువైపు నుండి అక్షయ్ కాల్ చేస్తున్నాడని చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. ఆమె కనీసం హలో అని చెప్పకముందే, ఎక్కడున్నావు అని అడిగాడు అక్షయ్. ఇప్పుడే హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను, స్కూల్కి వెళ్ళి యువన్ను పికప్ చేసుకోబోతున్నాను అని చెప్పింది స్నేహ. హాస్పిటల్లో ఏం చేస్తున్నావు? అతని గొంతులో తెలియకుండానే సీరియస్నెస్ తొంగి చూసింది. కరణ్ వాళ్ళ సిస్టర్ హాస్పిటల్లో ఉంది, నేను ఆమెను చూడ్డానికి వచ్చాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది స్నేహ. దాంతో అటువైపు నుంచి కొన్ని సెకండ్ల పాటు మౌనమే సమాధానమైంది. ఆ తర్వాత తను నోరు తెరిచి మాట్లాడుతూ, నువ్వు మళ్ళీ ఆ కరణ్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగాడు. ఈసారి అతని గొంతులో వినిపించిన మార్పుకి స్నేహకు తెలియకుండానే కొంచెం కంగారుగా అనిపించింది. దాంతో ఆమె కొంచెం టెన్షన్గా, అవును, వర్క్ అయిపోయిన తర్వాత కలిసి హాస్పిటల్కి వచ్చాం అని సమాధానం చెప్పింది. కానీ ఆమె లోపల ఆలోచిస్తూ, నేను ఇతనికెందుకు ఇంత భయపడుతున్నాను? ఇతనేమి నా నిజమైన భర్త కాదు కదా, ఇది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్. మరి నాపై అతను ఎందుకంత అధికారం చూపిస్తున్నాడు? అసలు నేనెందుకు అతనికి ఆ అవకాశం ఇస్తున్నాను అని అనుకుంది. ఇంతలో అటువైపు నుండి అక్షయ్ మాట్లాడుతూ, స్నేహ, నేను నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నువ్వు వేరే మగవాళ్ళతో క్లోజ్గా ఉండకూడదని హెచ్చరించాను, నీకు గుర్తులేదా అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఒక క్షణం స్తంభించిపోయింది. ఏం చెప్పాలో తెలియక ఫోన్ను గట్టిగా పట్టుకుంది. అంటే ఇతను మళ్ళీ జలసి ఫీల్ అవుతున్నాడా అని అనుకుంటూ చిన్నగా తగ్గి, ఒకసారి ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పనివ్వు. కరణ్ నా కింద ఉన్న ఒక ఆర్టిస్ట్, నేను అతనికి మేనేజర్ని, అందుకే కొన్ని విషయాలు పట్టించుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆ మాట చెప్పడంలో ఆమె ఉద్దేశం కరణ్ కేవలం తన కొలీగ్ అని చెప్పడమే.
తన మాట విని అక్షయ్ ఏమైనా చెప్తాడేమోనని ఫోన్ను చెవికి గట్టిగా ఆనించింది స్నేహ. కానీ అటువైపు నుండి ఫోన్ కట్ అయిన సౌండ్ రావడంతో ఆమె ఆశ్చర్యంగా స్క్రీన్ వైపు చూసి ఈ అక్షయ్కి ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు అసూయపడతాడో తెలియడం లేదు అని అనుకొని వెంటనే క్యాబ్ తీసుకొని యువన్ స్కూల్కి వెళ్ళింది. కానీ ఆమె గేట్ ముందు కార్ దిగేసరికి దూరంగా బ్లాక్ కలర్లో ఉన్న అక్షయ్ కారు కనిపించింది. ఆమె ఆశ్చర్యంగా నుదురు చిట్లిస్తూ కార్ దగ్గరకు నడిచింది. వెంటనే లోపల నుండి యువన్ డోర్ తెరుస్తూ, లోపలికి రా మమ్మీ, నీకోసం డాడీ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పాడు. అంటే అక్షయ్ స్కూల్కి వచ్చిన తర్వాతే నాకు కాల్ చేసి ఉంటాడు. ఆ మాట నాకు ఫోన్లోనే చెప్పచ్చు కదా అని అనుకుంటూ ఆమె అక్షయ్ వైపు చూసింది. కానీ అక్షయ్ కనీసం తల తిప్పి కూడా అటువైపు చూడలేదు. దాంతో స్నేహ మౌనంగా కారెక్కి కూర్చుంది. దారి పొడవునా కారులో యువన్ గొంతు తప్ప వేరే ఎవరి గొంతు వినిపించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్షయ్ డైరెక్ట్గా తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. స్నేహ అతను వెళ్ళిన వైపే చూస్తూ, కోపంగా ఉంటే ఉండు, నాకేమైంది, అసలు నేను నీ గురించి ఎందుకు పట్టించుకోవాలి అని తనలో తానే అనుకుంది. కానీ ఆ రోజు మొత్తం ఏ పని చేస్తున్నా ఆమె కళ్ళు మాత్రం స్టడీ రూమ్ వైపే ఉన్నాయి. రాత్రి అయ్యేసరికి యువన్కి డిన్నర్ పెట్టి అతన్ని నిద్రపుచ్చింది స్నేహ. అంతసేపు అయినా అక్షయ్ ఆ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు అనుకుంటూ మెల్లగా స్టడీ రూమ్ దగ్గరకు వెళ్ళి తొంగి చూసింది స్నేహ. కానీ లోపల ఎక్కడ అక్షయ్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. వెంటనే ఒక పెద్ద చెయ్యి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని స్టడీ రూమ్ లోపలికి లాగింది. దాంతో స్నేహ రియాక్ట్ అవ్వడానికి కూడా టైం లేకుండా పోయింది. అప్పటికే అక్షయ్ ఆమెను పూర్తిగా లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి ఆమెను తలుపులకు ఆనించి ఏం జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేలోపే స్నేహ పెదాలపై గట్టిగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక్కో క్షణం గడిచే కొద్దీ ఆమె పెదవుల మీద అతను బలప్రయోగం పెరుగుతూనే ఉంది. స్నేహకు మరో క్షణంలో తన ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు అనిపిస్తుండగా ఆమె పెదవులను మెల్లగా వదిలేశాడు అక్షయ్. స్నేహ కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ పెదవులను తుడుచుకుంటూ, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ తలను ఆమె ముఖం దగ్గరికి వంచి, నువ్వు వేరే ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే నేను నీకు పనిష్మెంట్ ఇస్తానని నీకు ఆల్రెడీ చెప్పాను, మర్చిపోయావా అని అడిగాడు. దాంతో స్నేహ ఇంతకుముందు అక్షయ్ తనను హెచ్చరించిన విషయం గుర్తు చేసుకుంది. అప్పుడు ఆమె మెల్లగా నోరు తెరిచి, నేను కరణ్ మాత్రమే వెళ్ళలేదు, మాతో పాటు మా అసిస్టెంట్ కూడా ఉంది అని చెప్పింది. ఆమె చెప్పింది విన్నా కూడా అక్షయ్ ముఖంలో పెద్దగా మార్పు లేదు. పైగా ఆమె వైపు చూసి, నువ్వు నేను చెప్పింది మర్చిపోకుండా ఉంటే నీకే మంచిది, నా సహనాన్ని పరీక్షించకు, లేకపోతే ఈసారి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. ఆ మాటలకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. కానీ నోరు తెరిచి ఏం మాట్లాడలేకపోతోంది. అసలు నన్ను ఎందుకు పనిష్ చేస్తావు అని అడగాలనుకుంది. కానీ ఆమె గొంతు పెగలడం లేదు. దాంతో ఆమె మెల్లగా తడబడుతూ, నేను బయటకు వెళ్ళాలి అని మాత్రమే అంది. దాంతో అక్షయ్ మెల్లగా డోర్ పై నుండి చేతుల్ని కిందకు దించాడు. వెంటనే డోర్ తీసుకొని బయటకు పరిగెత్తింది స్నేహ. వెళ్ళిపోయిన ఆమె వైపే చూస్తూ తన పెదవులను చిన్నగా తుడుచుకుంటూ నవ్వుకున్నాడు అక్షయ్. తర్వాత రోజు ఉదయాన్నే అందరికన్నా ముందుగా ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళింది స్నేహ. ఆ రోజు కంపెనీలో కరణ్ ప్రమోషన్ ఈవెంట్ జరిగింది. ఉదయం అంతా ఆ పనిలోనే బిజీగా ఉన్న స్నేహ ఆ తర్వాత అలసిపోయినట్లుగా వచ్చి తన చైర్లో వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకుంది. ఇంతలో హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అయింది. దాంతో టేబుల్పై ఉన్న ఫోన్లో చేతిలోకి తీసుకొని స్క్రీన్ వైపు చూసింది. దానిపై వరుణ్ పేరు కనిపించడంతో ఈ టైంలో వరుణ్ ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. హలో స్నేహ, నేను వరుణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నైట్ మీరు ఖాళీగా ఉంటారా? మనం కలిసి డిన్నర్ చేయొచ్చా అని అడిగాడు వరుణ్. ఎందుకు, ఏదైనా స్పెషల్ అకేషనా అడిగింది స్నేహ. అంత పెద్ద ప్రాబ్లం నుండి నన్ను బయటకు పడేశావు. నీకు డిన్నర్ ఇవ్వడానికి స్పెషల్ అకేషన్ అవసరం ఏముంది? నేను ఈ డిన్నర్తో నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అన్నాడు వరుణ్. ఆ మాటకు స్నేహ నవ్వి, ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు అని మర్యాదగా రిజెక్ట్ చేయబోయింది. కానీ వరుణ్ తన ప్రయత్నాన్ని విడవకుండా, లేదు స్నేహ, ఈరోజు మీరు తప్పకుండా డిన్నర్కి రావాలి, ఇది నా రిక్వెస్ట్, కాదనకండి అంటూ బలవంతం చేశాడు. అసలే నిన్న కరణ్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళినందుకే అక్షయ్ ఎంత జలసి ఫీల్ అయ్యాడో ఆమె కళ్ళారా చూసింది. ఇప్పుడు నైట్ డిన్నర్కి కూడా వెళ్తే ఇక అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆమె కంగారుగా అనిపించింది. కానీ వరుణ్ రిక్వెస్ట్ చేస్తుండడంతో కాదనలేకపోయింది.
దాంతో ఏదో ఆలోచన వచ్చినట్లు, సరే అయితే నాతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకురావచ్చా అని అడిగింది. వరుణ్తో కలిసి స్నేహ డిన్నర్కి వెళ్తుందా? అది తెలిసి అక్షయ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.